మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటిక్ పేషెంట్స్ని మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి అంటారు, దానిలో నాన్ వెజ్ని కూడా యాడ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. మరి మనలో చాలామంది డయాబెటీస్ పేషెంట్స్కి ప్రాన్స్ తినాలా తినకూడదా అనే సందేహం ఈ పాటికే వచ్చి ఉంటుంది. తింటే మంచిదా, తినకుండా ఉంటే మంచిదా, తింటే ఎలా తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ప్రాన్స్ తీసుకుంటే బెటర్, అసలు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, రకరకాల సందేహాలు కదండి. వాటన్నిటికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, మనమైతే చికెన్ అండ్ బోన్ సూప్ గురించి చేశాం సార్, డయాబెటిక్ పేషెంట్స్కి సంబంధించి. మరి వారిలో కొంతమంది అడిగారు ఈ ప్రాన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా, తీసుకుంటే ఎలాంటి సీ ఫుడ్ తీసుకోవచ్చు అని. ఏంటి సార్ దీనికి మీరు ఇచ్చే సమాధానం? రొయ్యలు షుగర్ ఉన్నవాళ్ళు, మధుమేహం ఉన్నవాళ్ళు వాడటం చాలా మంచిది ఆరోగ్యానికి. రొయ్యల్లో పిండి పదార్థం అసలు ఉండదు, సున్నా. మాంసకృతులు అధికంగా ఉంటాయి. తర్వాత రొయ్యను చూడగానే అమ్మో కొవ్వు అనే భయం ఉంటుంది. మీరు ఊహించినట్టుగా దాంట్లో చెడు కొవ్వు ఉండదు. రొయ్యలు తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు. ఇది గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. కనుక రక్తంలో ట్రైగ్లిజరైడ్ కొవ్వు శాతం అధికంగా ఉన్నవాళ్ళు రొయ్యలో ఏమన్నా కొవ్వు ఉంటుందని భయపడతారు. నిర్భయంగా రొయ్యలను తినచ్చు. రొయ్యల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, చాలా విశిష్ట గుణాలు కలిగి ఉంటుంది. దాంతోపాటు సెలీనియం అనే ఒక పదార్థం ఉంటుంది. సెలీనియం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులు ప్రబలకుండా కాపాడి కోవిడ్ మహమ్మారి వైరస్సు, చికెన్ పాక్స్ వైరస్సు, మంకీ పాక్స్ వైరస్సు, జికా వైరస్సు, నిఫా వైరస్ లాంటి వైరస్లను కూడా రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపించి సమర్థవంతంగా తిప్పికొడుతుంది. వీటితో పాటు విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B12 సైనకోబాలమిన్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, ఎన్ని రకాల విటమిన్లు ఏ, బి, సి, డి, ఇ అన్నీ ఉన్నాయి, సర్వం ఉన్నాయి రొయ్యల్లో. ఇక ఖనిజ లవణాలకు వస్తే ఐరన్, ఐరన్ తింటే రక్తహీనత రాదు. మెగ్నీషియం, మెగ్నీషియం వల్ల నరాల పటుత్వం వస్తుంది, మెదడు బాగా పనిచేస్తుంది. ఇక జింక్, నోట్లో పుళ్ళు రాకుండా ఉండాలంటే జింకు కావాలి. కాపర్, కాపరు ఎముక మూలుగు నుంచి ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి పెరగాలంటే కాపర్ కావాలి. పొటాషియం, బీపీ రక్తపోటు ఉన్న వాళ్ళకి పొటాషియం వల్ల రక్తపోటు, బీపీ చక్కగా నియంత్రణలోకి వచ్చేస్తుంది. విటమిన్ డి, విటమిన్ డి వల్ల ఎముక పుష్టిగా ఉంటుంది, రోగ నిరోధక వ్యవస్థని మెరుగుపరుస్తుంది, లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచే గుణం ఉంది విటమిన్ డికి. ఈ రొయ్యల్లో కాల్షియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. కాల్షియము, ఫాస్ఫరస్ వల్ల పిల్లలు రొయ్యలు తింటే ఎత్తు పెరుగుతారు, ఎముకల దృఢత్వం వస్తుంది. సీనియర్ సిటిజన్లు, వృద్ధులు కూడా రొయ్యలు తినటము ద్వారా ఎముక పెళుసుదనము పోయి ఎముక గట్టిగా అయ్యి, కొంతమంది వృద్ధులు నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటి ఎముక ఇరిగి కింద పడిపోతారు. అలాంటి ఎముక పెళుసుదానాన్ని నివారించి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడ నొప్పులు రాకుండా కాపాడుతుంది. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కూడా నిశ్చింతగా తినచ్చు. గర్భిణీ స్త్రీలు రొయ్యలు తినటం వల్ల పొట్టలో పెరుగుతున్న శిశువు యొక్క అవయవ సౌష్ఠవ నిర్మాణం బాగా జరుగుతుంది, ఎముకలు బాగా చక్కగా ఏర్పడతాయి. బాలింతలు రొయ్యలు తినటం వల్ల పాల ఉత్పత్తి వక్షోజాల నుంచి పెరుగుతుంది. ఆ విధంగా కాల్షియము, ఫాస్ఫరస్ ఎముకలను ప్రభావితమై చేయకుండా పండ్ల ఆరోగ్యం, దంత ఆరోగ్యం, పళ్ళు పుచ్చిపోకుండా, పళ్ళ నొప్పి రాకుండా, పళ్ళు పుచ్చిపోకుండా, చిగుళ్ళ నుంచి నెత్తురు కారకుండా, చీము కారకుండా నివారిస్తుంది. ఇది విశేషం ఏంటంటే దీంట్లో కార్బోహైడ్రేటు, పిండి పదార్థము శాతం 0. తర్వాత జీర్ణశక్తి చక్కగా జీర్ణమవుతుంది, నిదానంగా జీర్ణమవుతుంది. దీంట్లో ఉండే మాంసకృతులే కనుక మాంసకృతులు మనకి
ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొంతమందికి ఒక అపోహ ఉంది, రొయ్యలు తింటే బరువు పెరుగుతామనే అనుమానం ఉంది. రొయ్యలు తింటే బరువు పెరగరు, పైగా బరువు తగ్గే గుణం ఉంది. రొయ్యలు తింటే గుండె ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే హార్ట్ అటాక్లు, గుండెపోటు రాకుండా నివారిస్తుంది, గుండె కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది, గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనులలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హార్ట్ అటాక్ రాకుండా కూడా కాపాడే గుణం ఉంది. మెదడుకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు మెడలో ఉంటాయి. వాటిని కెరోటిడ్ ధమనులు అంటారు. కెరోటిడ్ ధమనులలో కొవ్వు చేరుకుపోవటం వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గి పక్షవాతం వస్తుంది. ఆ విధంగా వచ్చే పక్షవాతాన్ని కూడా నివారించే శక్తి ఉంది రొయ్యలకు. ఇక రోగ నిరోధక శక్తి పెంచటము ద్వారా క్షయవ్యాధి, టీబీ, కలరా, కామెర్లు, గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. అయితే సముద్రంలో ఉండే రొయ్యలు తినాలా లేదా మంచినీళ్ళ రొయ్యలు తినాలా అనేది ఒక అనుమానం. రెండిటికి ఏమీ తేడా లేదు. సముద్రపు రొయ్యలైనా ఒకటే, మనం రైతులు పెంపకం చేసే రొయ్యలైనా కూడా ఒకటే. అయితే ఈ రొయ్యల రోస్ట్ తినాలా, ఫ్రై తినాలా, ఇగురా, ఏపుడా, రొయ్యల పులుస అంటే రోస్ట్లు, ఫ్రైలు మంచిది కాదు. ఎప్పుడైతే మనం నూనెలో వేసి రోస్టు, ఫ్రై చేశామో రొయ్యలలో ఉండే అమూల్యమైన విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ కూడా నిర్వీర్యమై నశించిపోతాయి. కనుక తప్పనిసరిగా రొయ్యలు పులుసు మాత్రమే వాడాలి, రొయ్యల కర్రీ మాత్రమే వినియోగించాలి. రొయ్యలతో పాటు కొంతమంది శాకాహారం సంబంధమైన దోసకాయ, రొయ్యలు కలిపి వండుకుంటారు. శాకాహారము, మాంసాహారము కలిపి వండుకోవటం వల్ల ఎటువంటి దోషము, అనర్థం లేదు. తప్పనిసరిగా వారానికి 2 సార్లు రొయ్యల పులుసు తినటము ద్వారా షుగరు, డయాబెటిస్ వ్యాధి ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది. కనుక వారానికి 2 సార్లు కుటుంబ సమేతంగా, షుగర్ ఉన్న వాళ్ళతో పాటు కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, సీనియర్ సిటిజన్లు, వృద్ధులు అందరూ కూడా తినటం ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. వ్యూయర్స్ చూసారు కదా, నాన్ వెజిటేరియన్స్ అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు హ్యాపీగా ఈ రొయ్యలు, ప్రాన్స్ని తినవచ్చు అంటున్నారు. ఎలాంటి సందేహం అవసరం లేదు అని చెప్పారు. ఎన్ని పోషక విలువలు దాగున్నాయండి. విటమిన్స్ అన్నీ కూడా, ఖనిజ లవణాలు అన్నీ కూడా ఉన్నాయి. మరి ఈ ఫుడ్ని మనం డెఫినెట్గా మన ఫుడ్లో అలవాటు చేసుకుందాం, హెల్దీ లైఫ్ని లీడ్ చేద్దాం. నమస్తే.